ఈరోజు వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనములు. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా నుండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించినవాడు రెండవ మరణము వల్ల ఏ హానియు చెందడు. సంగముల ద్వారాగా దేవుడిచ్చే రెండవ బహుమానం ఏంటంటే, అపవాది వల్ల 10 దినములు మనకి శ్రమ కలుగుతుంది. ఆ శ్రమను మనము ఓర్చుకొని నిలబడగలిగినట్లయితే మరి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే రెండవ మరణము వలన కూడా మీకు ఏ హానియు జరగదు. అంటే మొదటి మరణం శారీరక మరణం అయితే రెండవ మరణం ఆత్మీయ మరణం. కాబట్టి